శ్రీదేవి గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇటు మహిళ అంటే వైసీపీ మంత్రులు కూడా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల కాలంలోనే రైతులకి రావాల్సిన సబ్సిడీ కానీ అసలు రైతులనే పట్టించుకోవట్లేదు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో రైతులకు పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఒకటే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రైతుగా అసలు దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు రైతులకు మీరు చాలా బాగా చేశారు. ఎందుకంటే మీ టైంలో తార్పాలిన్ పట్టలు అలాంటివి ఇవ్వాల్సిన రోజుల్లో కూడా అవన్నీ చాలా బాగా ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ వడ్ల గురించి చేయాలంటే వడ్లకు గోతాలు ఇవ్వాలి, గోతాల్లో తేమ అదంతా చూసుకొని జాగ్రత్తగా గోతాలు పట్టించడం అట్లా చేయాలి. చేసినాక ఒక వారం తర్వాత మాకు డబ్బులు రావాలని చెప్పి రైతులు చెబుతుంటే అవన్నీ ఏం జరగల. అప్పుడు రైతుల్లో డబ్బులు అప్పుడు బకాయిలు కూడా ఇప్పుడు ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏ టయానికి ఏం కావాలి, తేమ ఎంత ఉంది, ఎప్పుడు గోతాములు పట్టాలి, మీకు డబ్బులు ఎన్ని రోజులకు వస్తున్నాయి అంటే అన్ని రోజులకు వస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి వేరియేషన్ వేసుకుంటే ఇట్లా కాదు, మీరు మాట్లాడటం కాదు కానీ ఆ పార్టీ ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎట చేశారు ఏం చేశారని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి కూర్చొని మరి రైతుల గురించి మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్న నిధులు కూడా మరి ఇంతకు ముందు రోజుల్లో కేంద్రంతో మామూలుగా మేమే 15 ఏళ్ళు వేస్తాం 20 ఏళ్ళు వేస్తామని మీరు చెప్పుకున్నారు. అవి కాకుండా కేంద్రంతో కలుపుకొని వేస్తామన్నాము అని చెప్పి మాట మార్చారు. ఆ విధంగా ఎన్నిసార్లు రైతుల్ని ఇట్లా చేశారో చూస్తూనే ఉంటాం. మరి రైతు బకాయిలు అనేది ఏ రకంగా ఇవ్వకుండా మరి మాకు ఇంకా రాలేదు, ఇంకా వడ్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇట్లా మీకు మీరు మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు నేను నుంచొని నా ప్రెస్ మీట్ నేను చెప్పుకుంటే నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పుకుంటా. అట్లా కాకుండా వాళ్ళు మీరు ఎదురు బొదురుగా ఉండి ఇంతకు ముందు రోజుల్లాగా చిత్తు కాగితాల్లో ఎక్కడో ఎత్తుక్కొని రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే మీరెంత చేశారు మేమెంత చేసాం, మీ బకాయిలేంది మాకు బకాయిలేంది అన్నీ వస్తాయి. ఇవన్నీ వేరియేషన్లు వేసుకొని చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ధరల స్థిరీకరణ నిధిని గాలికి వదిలేసి 99 పైసలకే భూములు మొత్తం చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్ళకి దోచి పెట్టడానికి బిజీగా ఉన్నారు, కానీ రైతులు పట్టించుకోవడానికి కాదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి రైతులను పట్టించుకుంటున్నాడో లేదో మరి వాళ్ళకి ఏ రకంగా ఇస్తున్నాడో జనం అందరూ చెప్పాలి, మీరు చెప్పటం కాదు. ధరల స్థిరీకరణ అనేది ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, మరి మార్కెట్లో పెట్టి మరి పత్తి కానీ కొనుగోళ్లు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం. అదంతా కాకుండా 99 పైసలకే భూమి ఇస్తున్నాడంటే మీరు ఇంతకుముందు మరి మీ మేనత్తకి 7-8 ఎకరాలు మరి హాస్పిటల్కి అని చెప్పి ప్రజా హాస్పిటల్కి అని చెప్పి ఇస్తున్నాను అని చెప్పి ఇవాళ ఆ ప్లేస్లో మరి ఆవిడ చర్చి కట్టి ఏ రకంగా అయితే చేసిందో ముందు దాన్ని బయటికి లాగండి. ఆ తర్వాత మరి 99 పైసల కంటే రాష్ట్రాభివృద్ధి జరగాలి, ప్రజలకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మరి దానికోసం మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కనుక ఏదో మరి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక ఐటీ కంపెనీలు కానీ ఇట్లాంటివి ఏమి చెయ్యకపోతే క్వశ్చన్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండారు. ఇంతకు ముందులాగా మూర్ఖులైతే కాదు. గత హయాంలో నీ గురించి మేము జనం నేర్చుకోవాల్సినవన్నీ చాలా నేర్చుకునే ఉండారు. 99 పైసలకి ఎందుకు ఇచ్చారు, ₹1,00,00,000 ఎందుకు ఇచ్చారా, ఇట్లా అడగటానికి క్వశ్చన్ చేయడానికి సిద్ధంగానే ఉండారు. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటేనే పాపం నిన్నగాక మన గురుమూర్తిని అడ్డం పెట్టి కోర్టులో ఒకటి వేసావు, మరి పిల్లు ఒకటి వేసేసి ఇంకా గూగుల్ కంపెనీ ఐటీకి వాటికి ఇట్లాంటికి పొలాలు ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిస్తున్నాం. మాట్లాడిచ్చేటప్పుడు హైకోర్టు మీకు మొట్టకాయలు వేసింది. ఇంకా సాల్ల మరి కంపెనీలు ఇక్కడ పెట్టాలి అంటే వాళ్ళకి భూమి చూయించాలి, భూమి చూయించితేనే వాళ్ళు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మరి రాష్ట్రంలో మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా అయినా నీకు బుద్ధి రాలేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో గూగుల్ కంపెనీ నేనే తీసుకొచ్చానని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడటం, మాలో ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ప్రభుత్వంలో గూగుల్ కంపెనీ అని చెప్పి మాట్లాడటం, మరో పక్కనేమో గురుమూర్తితో హైకోర్టులో కేసు చేయించడం, ఏంటండి ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ మొత్తం ఏంటి అసలు? వాళ్ళ స్టాండే వాళ్ళకి సరిగ్గా లేదు. ఇంకేం చెబుతారు, తెచ్చింది మేమే అంటారు, మన నాశనం చేసేది మేమే అంటారు. మీరు తెచ్చిన దానికి మీరు ఇంకేముంది ఆహా ఓహో అనుకుంటా. మరి మేము తెచ్చిన కంపెనీ బాగా దినదిన అభివృద్ధి చెందాలి, బాగా కట్టాలి అని చెప్పేసి వాడి దగ్గర నుంచి కట్టించకపోయారా? అట్లా కాకుండా దాటి మీద పిల్లులు వేసి అవి ఇంకా డిలే అవ్వాలన్నమాట. ఇప్పుడు జరగకూడదు ఆ పనులని చెప్పి మరి ఆ రకంగా కేసులు వేయించడం చేస్తున్నారు. ఇట్లాంటి పనులు పోయిన గత 2014 నుంచి 19 ఇట్లాంటి పనులు చేసే ఈ రాజధాని అభివృద్ధి జరగలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి హైకోర్టు కూడా మీ విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించడం మొదలుపెట్టింది. మీకు ఎప్పటికప్పుడు కీలేరికి వాత పెట్టడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు దాకైనా పోయి వచ్చారనమాట మీరు ఇదే పని మీద.
ఆ సుప్రీంకోర్టుకు పోయి వచ్చినా ఎక్కడైనా సరే భూములు ఇవ్వటం అనేది గవర్నమెంట్ చూపించితే వాటి మీద ఇన్వెస్ట్ చేయటం అనేది ఎక్కడి నుంచి ఇన్వెస్టర్లు వస్తారని ఒక నానుడైతే ఉంది. అట్లాంటి పరిస్థితి గుజరాత్లో అయినా సరే, మరి హైదరాబాద్లో అయినా సరే, బెంగళూరులో అయినా సరే, ఎక్కడైనా సరే పెడుతున్నారు పెట్టుబడులు. దాని కాన్సెప్ట్గా తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే వాళ్ళకి జీర్ణం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇన్ని రకాల కంపెనీలు, క్వాంటమ్ వ్యాలీ అనేది దేశంలోనే ప్రప్రథమంగా అమరావతిలో పెట్టారు. ఇట్లాంటివన్నీ రావటం మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ ప్రెస్టేషన్ అనేది ఏదో ఒక విధంగా చూపించాలని చెప్పి చూపిస్తున్నారు అనమాట. అదే పరంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చిన 22 నెలల కాలంలోనే 5 సంవత్సరాలు అప్పు చేసేది చంద్రబాబు. ఈ రోజున కాకు కూడా ఒక నివేదిక ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి హయాం కంటే చంద్రబాబు 22 నెలల కాలంలోనే ఎక్కువ అప్పు చేశారని చెప్పి ఆ నివేదికలు వచ్చిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు, అసలు అప్పులు అనేది ఏంటి? అసలు అప్పులు అనేది ఏంటంటే పాపం నువ్వు ఇంతకు ముందు రోజుల్లో అప్పుకు వడ్డీ ఎంత అనేది చూడలా. మాకు ఎక్కడ అప్పు దొరికితే అప్పుడు లాక్ రావటం పీకు రావటం చేసేసావు. మరి వాటికి వడ్డీలు కట్టడంకే ఇంత అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా సరే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చాయంటే అప్పులు తీసుకొచ్చిన అమరావతి, సపోజ్ ఎగ్జాంపుల్ అమరావతిని తీసుకుంటే అమరావతికి అప్పులు తీసుకొస్తే ఇక్కడ ఏం పనులు చేస్తుంది ఏంటనేది ఒక రిపోర్ట్ అయితే ఉంది. ఇంత క్రితం రోజుల్లో నువ్వు తీసుకొచ్చిన అప్పుకి ఎక్కడా ఏమి చేసినట్టుగా జరిగినట్టు కనీసం విసినకార్ల కంపెనీ కూడా నువ్వు తీసుకురాలా. అట్లాంటిది ఆ నిరాధారమైన ఆరోపణ. మళ్ళీ ఇప్పుడు ఈ తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు కట్టడం ప్లస్ మళ్ళీ రాష్ట్రంలో ఒక ఘాటిలో పెట్టడానికి ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసాం. అంతేగాని మరి ఏదైనా కాగు రిపోర్ట్ అనేది అబద్ధపు మాట. కాగు రిపోర్ట్ ఆ రకంగా అయితే రాలేదు. వాళ్ళైతే ఏమి ఇవ్వకుండా నిరాధారంగా మీరు మాట్లాడుతున్నారు. మరి మేము ఏం చేశాము, ఇప్పుడు మరి తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎంత కుంభకోణం జరిగిందా, లేకపోతే లిక్కర్ దానిలో ఎంత జరిగిందా, మరి ఈ దేనిలో ఎంత జరిగిందని తీస్తుంటే వేల కోట్లు, మరి లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు వస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పెట్టి మీరు ఆ రోజు చేసిన పనికి ఇవాళ అప్పులు తీసుకునే బాధ్యత ఈయన వంతయిందనమాట. మరి అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడ వైజాగ్ దగ్గర నుంచి రాయలసీమ దాకా ఏం చేయాలో ఏం చెందాలో ఒక ప్రపోజల్ అయితే పెట్టి రెడీగా ఉంచారు. మీ హయాంలో మీరు ఒక్కటైనా తెచ్చి శంకుస్థాపనలు కానీ మరి అవి పూర్తి అయిపోయిందని నేను పూర్తి చేశామని చూయించు. ఇవాళ రాష్ట్ర వాటా ఇంత అని చెప్పి కేటాయించితే రాష్ట్రం వాటా పెడితే కనుక కేంద్రం వాటా ఇస్తే దాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టడానికని చూస్తుంటే మరి అప్పటి రోజుల్లో మరి రాష్ట్ర వాటా అనేది మేమేమి వేయకుండా మెదలకుండా కూర్చుంటే ఇప్పుడు రాష్ట్ర వాటా చూయించుతుంటే కేంద్రం తన వంతు ఇప్పుడు రోడ్ల దగ్గర నుంచి అన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి రావడం జరుగుతుంది. అందువల్ల అప్పులు తీసుకొస్తున్నారు, దాన్ని ఇది చేయడానికి చూస్తున్నారు. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ప్రాజెక్టు, మరి వైజాగ్లో రైల్వే జంక్షను, మరి ఇవన్నీ చేస్తున్న పనులు ఇవన్నీ మీకేం అది ఏం జీర్ణం కాని విషయం అనమాట. అందుకని చెప్పి మీరేం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే స్థితిలో అయితే లేరు. ఎక్కడేం వర్క్ జరుగుతుందా లేదా, ఈ రోడ్డు బాగుందా లేదా, ఇంత క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, ఇట్లా వేరియేషన్ వేసుకొని మాట్లాడటం అయితే జరుగుతుంది. మరి మీ వంతుగా మీకు మీరు వచ్చినప్పుడు జనాలను తీసుకురావడానికి కూడా ఒక 200-300 మంది రావాలంటే కనుక మీరు ఏ రకంగా అయితే హవా చేస్తున్నారో చూసాం. ఎట్లా అయితే జనాన్ని తీసుకొచ్చి గ్యాదర్ చేసి వాళ్ళని రఫా అని చెప్పి ఏ రకంగా అయితే మేము వస్తే మామూలుగా ఉండదని చెప్పి ముందే సింబాలిక్గా చెబుతున్నాం అనమాట. నువ్వు రాకుండా ఉండటమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంకణం కట్టుకొని నిన్ను ఈ 11 సీట్లకు కూడా కాకుండా సింగిల్ డిజిట్లోకి నిన్ను పరిమితం చేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు.